సమాహారం సమాచార్ 365 న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి అనగా మనకి ముందుగా గుర్తొచ్చేది అందరూ చేసేది రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటారు. అందులో భోగి అనగానే భోగి పళ్ళు పోయడం, అలాగనే బొమ్మల కొలువులు ఏర్పాటు చేయటం అనేది అతిథిగా వస్తుంది. అట్లాగనే సంక్రాంతి అనేది మనం అసలు ఎందుకు జరుపుకుంటాము అనేది కూడా పెద్దలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే, దక్షిణాయన పుణ్యకాలం అనేది భోగి రోజుతో పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సంక్రాంతి రోజుతో మొదలవుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. అన్నదాతలకు పంటలు కూడా చేతికి వచ్చే రోజు కావడంతో సంక్రాంతి పండుగను అన్ని ఊళ్ళలో చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం బాచుపల్లిలో ఉన్నాం. బాచుపల్లిలో సంక్రాంతి వేడుక ఎస్ఆర్ఆర్ రిచ్ విల్లాస్ లో చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ బొమ్మల కొలువు తోటి సంక్రాంతి పూర్తి సంక్రాంతి వాతావరణం కలిగజేశారు. వచ్చేసి బొమ్మల కొలువు అంతా కూడా చూసుకుంటే ఒక పూర్తి విలేజ్ వాతావరణం, పల్లెటూరి వాతావరణం, ఒక కరణం గారి ఇల్లు దగ్గర నుంచి ఒక దేవాలయం వరకు అసలు ఒక విలేజ్ వాతావరణం ఎలా ఉండాలి అనేది పూర్తిగా ఈ యొక్క అమర్చటంలోనే మనకు తెలిసిపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దేవాలయంలో మనం గమనించవచ్చు. ఈ బొమ్మల కొలువులో ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఈ బొమ్మల కొలువులో కైలాసాన్ని సృష్టించారు. పూర్తిగా ఈ కైలాసం చూసుకుంటే నిజమైన శైవ క్షేత్రం లాగా కనిపిస్తోంది. ఇది తయారు చేశారు లేదా అమర్చారు అంటే నమ్మలేని విధంగా మనకి ఇది కనిపిస్తోంది ఈ బొమ్మల కొలువులో. అదే రకంగా మిగతా అన్ని రకాల బొమ్మలు కూడా పేరమ్మ, పేరయ్య దగ్గర నుంచి అన్ని రకాల బొమ్మలను, అమ్మవార్లను, అన్ని రకాల దేవతామూర్తులను చక్కగా అమర్చి బొమ్మల కొలువు అంటే ఎలా ఉండాలో అలా పూర్తిగా మనకి అమర్చారు. మరో పక్క అటవీ వాతావరణాన్ని కూడా సృష్టిస్తూ ఒక మినీ ఫారెస్ట్ ని కూడా తయారు చేశారు. ఈ బొమ్మల కొలువులో ఒక మినీ ఫారెస్ట్ మరియు కైలాసం, ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా సెట్టింగుల లాగా కాకుండా అందరికీ చూసేవారందరికీ కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉండేలా తీర్చిదిద్దారు. మొత్తంగా చూసుకుంటే ఈ అటవీ శోభ అంతా కూడా ఒక గిరిజన వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ కట్టెలు, ఆ గిరిజనులు అన్నీ కూడా గిరిజన వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి చేనేత కార్మికుల వరకు అసలు అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ బొమ్మల కొలువులో అమర్చడం జరిగింది. అసలు ఈ జనరేషన్ లో చెప్పులు కుట్టేవారు ఎలా ఉంటారు, ఒక కార్మికుడు ఎలా ఉంటారు, ఒక కర్షకుడు ఎలా ఉంటారు తెలియని పరిస్థితుల్లో ఈ బొమ్మల కొలువుతో ఈ యొక్క జనరేషన్ అందరికీ కూడా ఇవి తెలియపరచడం ఈ బొమ్మల కొలువు ప్రత్యేకతగా చూస్తున్నాం మనం.
ఈ బొమ్మల కొలువుని అత్యంత సుందరంగా అమర్చిన పివి మోహన్ రావు గారి ఇంట్లో ఉన్నాం మనం. మరి మోహన్ రావు గారితో మాట్లాడి ఈ బొమ్మల కొలువు ఎలా ఏర్పాటు చేశారు, అసలు ఎలా వాళ్ళకి స్టార్ట్ అయింది, అసలు ఎన్ని రోజులు పట్టింది ఇది తయారు చేయడం అని అనేక విషయాలు మోహన్ రావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు అనేది సంస్కృతి ఎప్పటి నుంచి మీ దగ్గర మొదలైందండి? మేము ఇది ఇయర్లీ 6 years నుంచి చేస్తున్నామండి. మొట్టమొదట చాలా గ్రాండ్గా చేసాము. ఆ బొమ్మల కొలువులో మొత్తం అన్ని హైలైట్స్ అన్నీ తీసుకొచ్చాం. టౌన్ అట్మాస్ఫియరు, విలేజ్ అట్మాస్ఫియరు, అంత కెనాల్స్, ఇల్లు, తర్వాత ఘాట్ రోడ్స్, టెంపుల్, ఇలా చాలా పెట్టాము. అప్పుడు రాను రాను ఏంటంటే నాకు ఓల్డ్ ఏజ్ రావడంతో ఓపిక లేక కొంచెం మినిమైజ్ చేసాం దాన్ని. ఈ సంవత్సరం ఏంటంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ప్లస్ కైలాసం, ఈ రెండు హైలైట్గా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా బొమ్మల కొలువులు ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇవి మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇది ముఖ్యంగా తెలుగువారి ఇళ్లలో కంపల్సరీగా ఈ బొమ్మల కొలువు పెట్టుకుంటారు. ఇది 2 పండుగలకు పెడతారండి. ఒకటి దసరా, 2 సంక్రాంతి పొంగల్కి. మేము సంక్రాంతి టైంలో పెట్టాము. సో ఇది పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే కొలువు అంటే అమర్చడం అని అర్థం వస్తుంది. సో బొమ్మల కొలువు అంటే రకరకాల బొమ్మల్ని ఒకే చోట అమర్చడం అన్నమాట. సో ఈ బొమ్మల్లో మనకి రామాయణం, భారతం, భాగవతం ఇలాగా హైలైట్స్ అన్నీ తీసుకుని వాటన్నిటిని ఒక చోట అమరుస్తారు అన్నమాట. అమర్చి ఏర్పాటు చేసేది బొమ్మల కొలువు. నెక్స్ట్ ఏంటంటే వీటితో పాటుగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, ఒక టౌన్ అట్మాస్ఫియర్ కానీ, ప్రస్తుతం జరుగుతున్న కల్చర్లో ఓల్డ్ టైంలో ఉండేటటువంటి ఇవన్నీ కనీసం పెంకుటిల్లు అంటే తెలియట్లేదు ఎవరికి, ఒక పాక అంటే తెలియదు, ఇల్లు ఇవి మామూలుగా చదువుకోవడమే కానీ పాత సాంప్రదాయాలు ఎవరు తెలుసుకోవట్లేదు. అంచేత అవన్నీ వాళ్ళకి తెలియజేయడంతో ఉద్దేశంతో ఈ రకమైన బొమ్మలన్నీ మేము సమకూర్చుకుని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటిలో ఇప్పుడు కుల వృత్తుల్లో వాళ్ళు చాలామంది ఉన్నారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి. అంటే ఈ మేదరి అంటే ఎవరికి తెలియదు, వాడు బుట్టలు చేస్తాడు. సరే ఇది ఒక చూపిద్దామన్న ఉద్దేశంతో ఆ చేతి వృత్తితో వాళ్ళందరూ బొమ్మలు ఒక చోట పెట్టడం, ఇవన్నీ చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సో దీన్ని ఈ విధంగా కొలువు అమర్చడం వల్ల అంటే భావితరాల వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాల్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వీటికి గౌరవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి మా కుటుంబం మొత్తం సహాయం అందించారు. ఇందులో మేము కొన్ని బొమ్మలు సొంతంగా తయారు చేసినవి ఉన్నాయి, కొన్ని కొన్నం ఉన్నాయి. సో మొత్తం ఇవన్నీ కలిపి ఒక చోట అమర్చడం జరిగింది. సో దీనినే బొమ్మల కొలువు అంటారు. మీరు ఛానల్ వారు ప్రత్యేకంగా వచ్చి ఇది గ్రహించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ కొలువు ఏర్పాటు చేయడానికి? ఈ కొలువు ఏర్పాటు చేయడానికి 2 days అండి. 2 daysలో అయిపోయింది ఇది. 2 daysలో అమర్చామండి మొత్తం అందరం కలిసి. ఈ మామూలుగా ఏంటంటే ఇదివరకు యాక్చువల్గా కింద పెడతారు. నాకు ఓల్డేజ్ రావడం వల్ల కింద అమర్చడం అంటే వంగాలి అని చెప్పి డైరెక్ట్గా అన్ని బల్లల మీద పెట్టడం జరిగింది. 2 days పట్టింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనం మోహన్ రావు గారితో మాట్లాడే విశేషాలు తెలుసుకున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. ప్రజల కోసం, ప్రగతి కోసం మీ సమాచార్ 365 న్యూస్. నేను పూర్ణచంద్రబాబు, సైనింగ్ ఆఫ్.